శ్రీకృష్ణ పరమాత్మ చేత శాపోపహతుడయ్యాడు అశ్వత్థామ, చిరంజీవిగా ఉంటాడు. కానీ ఉద్రేకంతో ఆనాడు పాండవుల యొక్క కుమారులైనటువంటి ఉప పాండవులందరినీ కూడా ఒకే రాత్రి భయంకరంగా కంఠాలు కోసి తెగటార్చాడు. ఏడిచింది మహాతల్లి ద్రౌపదీదేవి. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిందేరుకించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులిట్లాడెనో అని అడిగింది. అలా ఇంతమందిని చంపేస్తే చిరంజీవివైన ఉగ్రస్వరూపంతో తిరుగుతావని చెప్పి శాపమిచ్చాడు కృష్ణ పరమాత్మ. ఉగ్రస్వరూపంతో తల మీద మణి లేకుండా అశ్వత్థామ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఘోరారణ్యములలో తిరుగుతూ ఉంటాడని, కొంతమంది కిరాత జాతికి చెందిన వారు ఈగలు ముసిరినటువంటి అశ్వత్థామ తలతో వెడుతూ ఉండగా చూసిన వాళ్ళు ఉన్నారని కూడా చెప్తారు. కార్తీక పౌర్ణమి నాడు నర్మదా తీరంలో ఉండేటటువంటి ఓంకారేశ్వరం పక్కనున్న క్షేత్రాల్లో అత్యద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకి ఆటపట్టు నర్మదా నది, దీపోత్సవాలకి ఆటపట్టు నర్మదా నది. సమస్తమైనటువంటి వారికి, అందుకే శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తారు, బాహ్లికులు కిరాతులు దగ్గర నుంచి నర్మదా నదీ తీర ప్రాంతంలో నివాసం చెయ్యని వాళ్ళు, ఆరాధనలు చెయ్యని వాళ్ళు ఉండరు.